వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద ఘటన భారత్ను ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను పహల్గాంలో పొట్టన పెట్టుకోవడంతో ఆదోనిలో బీజేపీ నాయకులు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహిస్తూ ఉగ్రరూపం దాల్చారు. పిరికి పందల్లాగా భారత్ జవాన్ దుస్తులు వేసుకుని రావటం ఏమిటి? ఇక నుంచి మీకు మోడీ సరైన జవాబు చెబుతారు. దాడిలో మరణించిన వారికి మా యొక్క సంతాపం తెలుపుతున్నామంటూ ఆదోని కూనిగిరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఠా రమేష్, నీలకంఠం, బీజేపీ మణి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పందులు మన భారతదేశం సైనికుల డ్రెస్ వేసుకొని వచ్చారు. ఇది నా మీ పాకిస్తాన్ నేర్పించిండే విద్య. పిరుక్ పందులు పాకిస్తాన్ ఈ ఖబర్దార్. భారత్ మాతాకి భారత్ మాతాకి. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో సంఘటన జరిగిన పహల్గాం అనే ప్రదేశంలో చాలా మంది దేశ విదేశాల నుంచి ఆ ఏరియాకి, ఎందుకంటే ఆ ఏరియా మినీ స్విట్జర్లాండ్ అంటారు. అంత మంచి వాతావరణంలో చాలా మంది టూరిస్ట్ వస్తారు. ఆ ఏరియాలో ఉండే అక్కడ నిన్న ఉగ్రవాదుల దాడి జరిగింది. అమాయకులు, ఎందుకంటే చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా అక్కడ వచ్చారు. 28 మంది అమాయకుల్ని చంపినారంటే చాలా బాధాకర విషయం. దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరు లీడర్ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉగ్రవాద దాడులు ఎవరు సహించరు. ఇది మతం అతీతంగా జరిగిన విషయం. సో మనమందరూ పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. దీని పరిణామం ఖచ్చితంగా మా ప్రధానమంత్రి మోదీ గారు ఖచ్చితంగా మిమ్మల్ని గ్యారంటీ దీన్ని మోల్ చెల్పిస్తారు. ఎందుకంటే ఈ విషయాలు ఖండించే విషయం. అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. వారి ఫ్యామిలీస్ ఎంత బాధపడుతుంటారు.
వాళ్ళ పిల్లలు కూడా ఎంత బాధపడుతున్నారు. మన భారతీయులందరూ నిరసన తెలుపుతున్నారు. సో ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ ఖబర్దార్, ఖచ్చితంగా దీని మూల్యం చెల్లిస్తారు. ఈ విషయం ఇంతటితో ఆగదు. మన మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు దీన్ని ఖచ్చితంగా మేము కూడా ఆదోని పట్టణ ప్రజలు కోరుతున్నాం, దీన్ని మూల్యం చెల్లించి మా భారతదేశం ప్రజల్ని ఆనందపరుస్తారనేది మేము కోరుతున్నాం. సో ఈ విషయాలు ఇంకా రాబోయే కాలంలో కూడా మా కోరిక ఒకటే, మా ఆదోని పట్టణ కోరికలు ఒకటే, ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు నిద్రపోరాదనేది మాకు ఆశ. సో దీన్ని ఈ యొక్క 20 మంది చనిపోయిన వారి కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ వారికి ఆత్మశాంతి కోరుతూ, మరి చాలా మంది ఇంజర్డ్ కూడా అయినారు, వారు జల్దీ కోరుకోవాలని కోరుతూ ఇంతటితో నమస్కారం. खबरदार खबरदार పాకిస్తాన్ ఖబర్దార్, खबरदार खबरदार పాకిస్తాన్ ఖబర్దార్, खबरदार खबरदार పాకిస్తాన్ ఖబర్దార్. నా పేరు బిట్టా రమేష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. పాటు మాకు అమిత్ షా, మోడీ లాంటి నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా 100% దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు విశ్వసిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. డౌన్ 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 డౌన్. మార్గాలో నిన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు మన హిందువులైనటువంటి, భారతదేశంలో హిందువులైనటువంటి 30 మందిని హతమార్చినారు ఉగ్రవాదులు. ఖబర్దార్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ నా కొడుకులారా, ఖబర్దార్. ఇక్కడ నుండి కానీ మన భారతదేశం టైగర్ హై లెవెల్ మీటింగ్ లో సౌదీలో ఉంటే కూడా హై లెవెల్ మీటింగ్ వదులుకొని మన భారతదేశానికి మన నరేంద్ర మోడీ గారు వచ్చినారు. నిన్ననే అమిత్ షా గారు వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ పరామర్శించి దాదాపుగా వాళ్ళందరికీ అవి దేహాలను కూడా ప్రతి ఒక్క హైదరాబాద్, విశాఖపట్నంలో గాని అందరికీ ఎక్కడ వాళ్ళకి అక్కడ చేర్పించినాడు. అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మోడీ గారికి భారతదేశం తరఫున, మన హిందువుల తరఫున ఖచ్చితంగా అండగా ఉంటాము. ఇది బీజేపీ పార్టీ తరఫున సపోర్ట్ గా మేము ఉంటామని ఆదోని నియోజకవర్గం పేరు సుబ్రహ్మణ్యం.